ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్ ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే లవ్ ఎంటర్టైనర్ను రూపొందించి మన్నలను పొందిన ఈ యువ దర్శకుడు మలి ప్రయత్నంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. ఆ సినిమాయే జో అచ్యుతానంద. మరి దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తన ద్వితీయ విజ్ఞాన్ని అధిగమించి సక్సెస్ను అందుకున్నాడా లేదా తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. అచ్యుతరామయ్య అంటే నారా రోహిత్, ఆనంద్ వర్ధమాన్ రావు అంటే నాగశౌర్య అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారు. అయితే వారుండే పై పోర్షన్లోకి జ్యోత్స్న అద్దెకు రావడంతో పరిస్థితులు మారిపోతాయి. ఇద్దరు అన్నదమ్ములు ఆ అమ్మాయిపై మనసు పడతారు. ఒకరికొకరు తెలియకుండా ఒకరు జ్యోత్స్నకు ప్రేమ లేఖలు రాస్తారు. కానీ జో మాత్రం ఇద్దరిని ప్రేమించడం లేదని చెప్పేస్తుంది. దాంతో అచ్యుత్కు బాగా కోపం వచ్చి ఆమె పాస్పోర్ట్ను కాల్చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న జో అచ్యుత్ ఆనంద్ల తండ్రికి విషయం చెప్పేస్తానని బెదిరిస్తుంది. కానీ అంతలోనే ఆయనకు గుండెపోటు రావడంతో జో తమపై చేసిన వ్యాఖ్యల కారణంగానే తండ్రికి గుండె నొప్పి వచ్చిందని అన్నదమ్ములు అనుకుని జ్యోత్స్నతో గొడవ పడతారు. ఆ గొడవ కారణంగా జో అమెరికాకు వెళ్ళిపోతుంది. కానీ అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయినా వారి మధ్య గొడవ మాత్రం సమసిపోదు. కొంతకాలం తర్వాత జో మళ్ళీ ఇండియాకు వస్తుంది. దాంతో అసలు వారి గొడవలు సమసిపోతాయా, జో రీఎంట్రీతో వారి మధ్య గొడవలు ఎక్కువయ్యాయా తగ్గాయా, చివరికి ఎవరి జీవితం ఏ మలుపు తీసుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక చివరి మాటగా ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చేసాయని. తప్పక అందరూ చూడవలసిన చిత్రం. దీనికి లాలీపాప్ ఇచ్చే రేటింగ్ 3.